ఎవరీవన్ వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనం సెన్సెక్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes టైం ఫ్రేమ్ అండి. కరెంట్ మార్కెట్ క్లోజింగ్ అయిన వాల్యూ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 83,944. ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యే మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే రెసిస్టెన్స్ ఏదవుతుంది, అలాగే అప్ సైడ్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఏది రెసిస్టెన్స్ అవుతుంది, అలాగే ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే ఏది సపోర్ట్ అవుతుంది, ప్యాటర్న్ ఏ విధంగా ఫామ్ అయిందనే విషయాలు క్లియర్గా తెలుసుకుందామండి. సో ఫస్ట్ మీరు ఫ్లాట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఈ వాల్యూ మనకు రెసిస్టెన్సీ అవుతుంది ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు అండి. లేదంటే గ్యాప్ అప్ అయితే దీని ఎబో వెళ్ళింది కాబట్టి ఇంకా ఇక్కడ మనము దేని గురించి ఆలోచించిన అవసరం లేదు. ఈ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవుతుంది ఫ్లాట్ గ్యాప్ అప్ అయితే. ఓకే, సో ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు 84,178 అనేది ఫస్ట్ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఒకవేళ ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే నెక్స్ట్ ఫర్దర్గా మూమెంట్ అప్ సైడ్కి మనం చూస్తామండి. రైట్ అండి. సో రైట్, ఇక్కడ ఈ విషయం ఇక్కడికి క్లియర్ అయింది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయకపోతే ఏంటి అనేసి నెక్స్ట్ తెలుసుకుందాం. సో ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయకపోతే ఈ విధంగా మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నానండి. ఖచ్చితంగా అవుతుందని చెప్పకూడదు ఎప్పుడు కూడా. సో అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయాన్ని మీరు గమనించాలా, ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ అయిందండి. ఏది ఈ ప్యాటర్న్ చూడండి. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఇప్పుడు ఏమవ్వాలా, ఈ ట్రెండ్ లైన్కి బిలో కూడా సస్టైన్ అవ్వాలి, ఈ ట్రెండ్ లైన్కి బిలో కూడా సస్టైన్ అవ్వాలి. ఓకే అండి, ఇలా సస్టైన్ అయినప్పుడు మళ్ళీ ఫాలో ఎక్కడి వరకు ఉండొచ్చు అనుకుంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద మనము సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఒక హై. ఓకే అండి, అగైన్ ఇది ఒక హై అనమాట. రైట్, ఇక్కడ ఒక సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మార్కెట్ ఎప్పుడైనా కానీ ఈ విధంగా కంటిన్యూ అప్ సైడ్కి వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ఫాల్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, అగైన్ మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అయ్యేటప్పుడు ఈ వాల్యూ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుందండి. ఇక్కడ రెసిస్టెన్స్ గురించి బాగా తెలియాలండి. ఎప్పుడైతే ఇలా రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఇదే రెసిస్టెన్స్ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. సరేనండి, వర్క్ అవుతుందా లేదనేది మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. సో ఇలా బ్రేక్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఏమైందండి, 2 టైమ్స్ రెసిస్టెన్స్ అయింది. ఈ థర్డ్ టైం ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయి పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడికి ఈ సబ్జెక్ట్ క్లియర్ అండి. బట్ మనకి ఏంటంటే అసలైన సబ్జెక్టు ఇదే రెసిస్టెన్స్ మనకు సపోర్ట్గా వర్క్ అవుతుందా లేదో ఒకసారి గమనిద్దాం. రైట్ అండి, దీనికి మీకు అర్థం అవ్వడానికి బ్లాక్ కలర్ లైన్ అప్లై చేశాను. ఒకసారి క్లియర్గా గమనించండి. స్కేల్ పెట్టి గీసినట్టుగా ఖచ్చితంగా ఈ యొక్క రెసిస్టెన్సీ 2 టైమ్స్ రెస్పెక్ట్ చేసి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అగైన్ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు ఇదే వాల్యూ సపోర్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ గమనించండి, సపోర్ట్గా వర్క్ అయిందా. ఓకే అండి, రైట్. ఈ విధంగా సపోర్టు బ్రేక్అవుట్ అయిన తర్వాత రెసిస్టెన్సీ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆ రెసిస్టెన్సీ అగైన్ ఏ విధంగా సపోర్ట్గా వర్క్ అవుతుందనే విషయాన్ని మీకు ఇప్పుడు క్లియర్గా తెలుసుకోగలిగినారు. ఓకే అండి, ఇలాంటి కీ పాయింట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనం చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్కి. రైట్ అండి, దీని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుందనుకుంటే నెక్స్ట్ సపోర్ట్ ఈ విధంగా ఇక్కడ ఫామ్ అవుతుందండి. సో ఇప్పుడు సపోర్ట్స్కి మనం గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం. సపోర్ట్ 1, సపోర్ట్ 2 అవుతుంది. సో నిఫ్టీకి ఇప్పుడు సెన్సెక్స్కి సపోర్ట్ 1, సపోర్ట్ 2 ఏమవుతున్నాయి, సపోర్ట్ 1 83,636 అవుతుంది. అలాగే సపోర్ట్ 2 ఏమవుతుంది, ఇక్కడ కూడా కంటిన్యూగా డౌన్ సైడ్కి బ్రేక్ అయితేనే సపోర్ట్ 2 వరకు మార్కెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏది ఖచ్చితంగా ఇలా జరగాలని లేదండి. అది ఫాల్ అనేది కంటిన్యూ జరుగుతున్నదా అక్కడ లేదా అనేది ఎలా తెలుసుకోగలుగుతామంటే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద కానీ చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద కానీ తెలుసుకోగలుగుతాం. అందువల్ల ఖచ్చితంగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, చార్ట్ ప్యాటర్న్ మీద ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలండి. సో ఇక్కడ ఈ విషయము క్లియర్ అయింది. ఇది ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడు లేదా ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు ఏవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతాయి అనేసి ఇప్పుడు ఏంటి ఫ్లాట్ ఓపెన్ గురించి చెప్పింది. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, గ్యాప్ అప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ రెసిస్టెన్స్కి ఆల్రెడీ అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి, సో ఈ యొక్క రెసిస్టెన్స్కి అబోవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక ఏ సబ్జెక్ట్ అయితే ఇక్కడ మాట్లాడుకున్నామో రెడ్ కలర్ యారో మార్క్స్లో ఇండికేట్ చేసి చూస్తున్నాను చూడండి, రెసిస్టెన్స్కి అబోవ్ ఉంది కాబట్టి అదే ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా గ్యాప్ అప్ అయినప్పుడు ఈ వాల్యూ ఏదైతే రెసిస్టెన్స్ అని మాట్లాడుకున్నామో ఇదే సపోర్ట్ అవుతుంది. ఈ సపోర్టు బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ ఇక్కడి నుంచి రావడము అగైన్ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్కి వెళ్ళడము జరుగుతుందండి. సో ఈ విధంగా మార్కెట్ ఈ విధంగా ఈ వరకు ఫాలో అవ్వడం, మళ్ళీ ఇక్కడి నుంచి ఏమవచ్చు అగైన్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా
లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్తున్న దాంట్లో కంటెంట్ బాగుందనిపిస్తే మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా గ్యాప్ అప్ అయినప్పుడు ఆ యొక్క వాల్యూ ఏంటంటే 84,178 మనకు అగైన్ సపోర్ట్గా వర్క్ అవుతుందండి. ఆ సపోర్ట్ బ్రేక్ అయితే మళ్ళీ 83,636 వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఒకవేళ బిగ్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఇలా బిగ్ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఎప్పుడైతే ఆల్రెడీ ఈ వాల్యూకి బిలో ఉంది కాబట్టి ఇదే 83,000 వాల్యూ ఏమవుతుంది మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఇది సపోర్ట్ అండి, మార్కెట్ ఈ రెండింటికి మధ్యలో ఓపెన్ అయింది అనుకుందాం, ఇక్కడ గ్యాప్ డౌన్ ఈ రెండింటికి మధ్యలో అయినప్పుడు ఏమవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఈ వాల్యూ బాగా గమనించండి, ఈ వాల్యూ రెసిస్టెన్సీ అవుతుంది. అలాగే డౌన్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూవే సపోర్ట్ అవుతుంది. డౌన్ సైడ్కి వెళ్ళేటప్పుడు ఈ కింద ఉన్న వాల్యూ ఏ వాల్యూ ఒకసారి 83,226 సపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు అర్థమవుతుంది కదండి, మనము ప్యాటర్న్స్ని ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకున్నాము. అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్ ముందుగానే ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు మార్కెట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ వర్క్ అవుతాయి, గ్యాప్ డౌన్ అయినప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్లో ఎలా చేంజెస్ వస్తుంది, అలాగే గ్యాప్ అప్ అయినప్పుడు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఎలా చేంజెస్ వస్తున్నాయి అనేసి తెలుసుకోవాలి. దాంతోపాటు ప్యాటర్న్ కూడా ఖచ్చితంగా తెలుసుకోగలగాలండి. ప్యాటర్న్ గురించి చూసుకున్నట్టయితే ఇదొక ఎం ప్యాటర్న్కి ఆల్మోస్ట్ ఫామ్ అయ్యి కూడా రావాల్సినంత కరెక్షన్ అగైన్ జరిగిపోయిందండి. జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అగైన్ అప్ సైడ్కి వెళ్తుంది. బట్ ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ అవ్వడం లేదు. ఈ యొక్క రెసిస్టెన్స్ ఇది గమనించండి, ఇది ఏమవుతుంది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ అవ్వలేదు. సో రేపు కూడా గమనించండి, గ్యాప్ అప్ అయితే అదే సపోర్ట్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ అవ్వకపోతే నెక్స్ట్ అక్కడి నుంచి మార్కెట్ ఫాలో అవుతుందా లేదనేసి ఒకసారి గమనించండి. సో ఈ రెసిస్టెన్స్ నుంచి అగైన్ మళ్ళీ ఇక్కడ వరకు ఫాలో అయిందండి, మళ్ళీ ఇక్కడ దాకా ఫాలో అవుతుందా లేదనేది కూడా గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే ఇలాంటి ప్యాటర్న్స్ ఏం ఫామ్ అయింది, సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ట్రెండ్ లైన్ ఎలా ఫామ్ అవుతుంది, రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో ఏ విధంగా అగైన్ సపోర్ట్గా వర్క్ అవుతుందనే సబ్జెక్టు గురించి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.